గుడ్ మార్నింగ్ ఆల్. ఈ వీడియోలో మనం రిపబ్లిక్ డే రోజున అంటే గణతంత్ర దినోత్సవం రోజున చక్కగా 1 నుండి 5 తరగతుల విద్యార్థుల వరకు చక్కగా మాట్లాడే విధంగా ప్రసంగాన్ని చూద్దాం. ముందుగా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి, ప్రిన్సిపల్ సార్ లేదా మేడం మరియు ఉపాధ్యాయులు, నా సీనియర్ మరియు నా ప్రియమైన మిత్రులకు శుభోదయం. నా పేరు చెప్పుకోవాలి. నేను తరగతిలో చదువుతున్నాను. ఎన్నవ గణతంత్ర దినోత్సవం ఇక్కడ మనం చెప్పుకుంటాం. సందర్భంగా ఈ గొప్ప వార్షిక సందర్భంగా నేను ప్రసంగించాలనుకుంటున్నాను. ముందుగా నాకు ప్రసంగం చేయడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నా క్లాస్ టీచర్కి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా ప్రియమైన మిత్రులారా, మన దేశం యొక్క ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాము. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించిన రోజును జ్ఞాపకార్థం మనం ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశ పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున మన గణతంత్ర దేశం పట్ల మన హృదయపూర్వక గౌరవాన్ని తెలియజేసేందుకు మనం భారతదేశ జాతీయ జెండాను ఆవిష్కరించాము మరియు జాతీయ గీతాన్ని ఆలపిస్తాము. భారత జాతీయ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జనవరి 26, 1950 ఈ రోజును దేశవ్యాప్తంగా పాఠశాలల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల, విద్యా సంస్థల్లో, బ్యాంకులు మరెన్నో ప్రదేశాల్లో జరుపుకుంటాము. మరి ఒకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్.